కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట వచ్చెనంట తను వచ్చెనంట దేన దెర్కిడతానేనా దేన దెర్కిడతానేనా దేన దెర్కిడతానేనా దేరేనా దేన దెర్కిడతానేనా అసలిప్పుడు నీ కన్న ఘనుడులో కన్న కనబడు నా మనిషై అది జరగదనిలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై నా చేతిని వేడని నీ తనువై నా గొంతుని వేరని పేరు నువ్వై తడి పెదవుల తడుకవనా నవ్వు నవనా ఎంత మధురం పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట నీరల్లి జారే వాడే నా కోసం ఒక ఊడయ్యాడా నీడంటూ చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా నా రాతి గుండెని తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా యుగములకైనా మగనిగా వీణ్ణి పొగడాలి అంటూ ఉంది నాలో మనసే వాడే ప్రతి ఉదయాన తన వదనాన్ని నయనము చూసేలాగా వరమేదైనా కావాలి పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట
అవుతుందని అరమరిక కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి మంత్రాలేటోయ్ ఓ పూజారి కాలం పోదా చేజారి తంత్రాలేవి రావే నారి నేనేం చేయనే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అందరి విడిచా ఇప్పుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి వల్లో వాలదా చేపలా నాసిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసిన పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అందరి ధీం తోం తోం పసరిద పమ ధీం తోం తోం రే మగరిసా ధీం తోం తోం పసరిద పమ ధీం తోం తోం రే మగరిసా నిలిచా వలచే కళలో ఆరి తేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి నేనే ఆపినా వీడకో
నీకే రాసా చౌకిరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగస్తే. అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. వధువు వరుడు జంటలు చూడు, వధువు వరుడు జంటలు చూడు, నీ దీవెనలతో నింపుకొనేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను
పతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా, ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభ దినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వారి ఏక శరీరమైంది. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ చెప్పాలనేటువంటి వాక్యములకు లోబడి ఎందరైతే తమ కుటుంబాలను కట్టుకుంటారో ఆ కుటుంబాలు ఉన్నతకు సంబంధించినటువంటి సంబంధం ఎలా ఉంటుందో సగముకు దేవుడికి సంబంధం అలాగే ఉంటుంది అని తెలియజేశారు. స్తోత్రం. ఏంటి అని అంటే ప్రభు చక్రంలో పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రుడైనటువంటి పౌరుని ప్రేరేపించి భర్తగా తన భార్యను ప్రేమించాలి. ఇది ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య లోబడాలి. రైట్? నేను మీకు చాలా ఈజీగా చెప్తాను. సంఘం కదా, ఇక్కడ సాగు దేవుని వాక్యంలో బోధిస్తుంటే లోబడుతున్నామా లేదా? దానికి లోబడుతున్నామా లేదా? ఇది దేవుని వాక్యం, దేవుని మాటలు అని చెప్పి లోబడుతున్నాం. మరి దైవజనుడు లోబడుతున్న మనల్ని చూసి మనం ఎంతగానో ప్రేమించి ఏ శ్రమలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా ప్రార్థించడానికి, మనల్ని నడిపించడానికి సాకు తన వంతు చేస్తుంటాడు. ఈ రెండింటి సంబంధాన్ని ప్రభు భార్య భర్తను పోలుస్తున్నాడు. ప్రభు ఏమో సంఘమును ప్రేమించి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సంఘమేమో ఎంత కష్ట నష్టాలను ఓర్చి ఆయనను వెంబడించడానికి ఇష్టపడింది. స్తోత్రం. ఆయన ఆత్మలకు ఒదిగి నడుచుకోవడానికి ఇష్టపడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి చేరువచ్చిన నాగరాజు మేరీకి ప్రత్యేకంగా నా ప్రియ సహోదరునికి వారి ఇరువురికి తెలియజేస్తున్నాను.
ఎప్పుడైనా సరే పురుషుడు తన భార్యను ప్రేమించేవాడైతే ఇంట్లో నిశ్చయంగా చెప్తున్నాను, ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అలాగే భార్యమని ఎవరైతే ఆ కుటుంబములకు ఉందో గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని దైవజనుడికి సమయంగా అందరూ కళ్ళు మూసుకుని వారి కుటుంబ దాంపత్య జీవితం ఆశీర్వదించబడుతుండగా, వారు జతపరచబడుతుండగా దేవుని ఆత్మ వారి మీద ఉన్నతంగా దిగి వచ్చినట్టు మనం అందరం దర్శించినటువంటి రోజు. నా తండ్రి, ఈ సృష్టిలోనే అత్యంత అది అన్నింటిలో ఘనమైనదని కూడా మీ వాక్యం సాధించింది ప్రభా. మీ బిడ్డలు ఘనంగా వివాహం కొరకు సిద్ధపడి ఉండగా బలపరిచి దీవించండి, కృప చూపించి ఆశీర్వదించండి ప్రభా. వారు జతపరచబడిపోతుందిగా మీ ఆత్మను వారి మీద కృపరించండి ప్రభా. నీ వాక్యాలకు లోబడి మీ బిడ్డలు అయ్యా ఒకరినొకరు ప్రేమించే వారిగా వారిని లోబడేటువంటి తత్వమును అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నిశ్చయంగా మేము ఎక్కడి నుంచో నేర్చుకుని సంసారాలను కుటుంబాలను కట్టుకోలేము, కానీ నీ వాక్యం నుంచి నేర్చుకుంటే కట్టుకోగలుగుతాం. అటు కృప జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయడం. ఇక ముందు జరగలేనటువంటి కార్యక్రమంలో అయ్యా చివరి వరకు కూడా మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరిట ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. భార్య తప్ప ప్రపంచం ఏం బాలేదు. భార్య అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, చాలా చక్కగా ఉంది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత నా భార్య తప్ప చేసుకున్నానులే సొట్ట మొహాన్ని, చేసుకున్నానే పెద్ద మొహాన్ని. ఇది అలాగా నారాజు నలుగు మాట చెప్తున్నాను నేను. దేవుడు నీకు ఇచ్చిన భార్య నీ జీవితంలో శ్రేష్టమైనదిగా ఎల్లప్పుడూ నీవు భావించాలి. మరి నీవు కూడా దేవుడు నీకు ఎవరినైతే నీ చేతికి అప్పగించాడో తననే ఘనముగా గౌరవముగా ఎంచాలి. ఈ రోజుల్లో కదా చాలా మంది నేను చూస్తూ ఉంటాను, బైబిల్లో శారమంట అబ్రాహాముని నా యజమానుడా అని పిలిచిందంట. ఈ రోజుల్లో పిలుపులు చాలా అద్భుతం కదా. ఓయ్ సో అది భాష. ఇప్పుడు దాన్ని మామూలుగా ఎవరు పిలుస్తామంట? గేదెల్ని పిలుస్తాం అని, గేదెల్ని కుక్కల్ని పిలుస్తాం. అలాగా భర్తల్ని పిలిచేటువంటి భార్యలు ఈ దినాల్లో ఎక్కువైపోయారు. అలా కాదు, తాను ఎవరిలో ఉన్నా ఎక్కడున్నా ఆయనని తలకి కిరీటం అని భావించి ఆయన నీవు గౌరవించినప్పుడు నీవు కూడా ఏమవుతావు? గౌరవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ విధంగా మీరెవరు కలిసి దేవుళ్ళు నిలిచి ఉండండి. ప్రభు మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిండాలుగా ఆశీర్వదించును గాక. అదే సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చిన్న మాట ప్రార్థన చేస్తారు రండి సార్. వాతావరణం మంచి వాతావరణం ఇచ్చేమని ప్రార్థన చేస్తాను. ఇక్కడ కావచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన నజరేయుడు యేసు నామములో అతిథిగా ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి వారి కుటుంబం చాలా శ్రేష్టమైనది. మరియమ్మగా సోదరి మరియమ్మ తన తల్లిదండ్రులు మురికిపోతే పరిశుద్ధ వివాహం మన మధ్యలో ఉంది. చివరి ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. వారి ఇరువురు పరిశుద్ధమైనటువంటి వివాహం ద్వారా ఒకటిగా చేయబడటానికి మన మధ్యకి వచ్చారు. మన మధ్య వారు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఉన్నట్లయితే ఈ వివాహం ప్రారంభించడానికి ముందే హేతు ఏమిటో మీరు తెలియచేయాలి. అందరికీ ఈ వివాహం అంగీకారం అయితే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించి మీ అంగీకారాన్ని తెలియచేయాలి. ఏమి కొంతమంది అంతలేదు, ఇష్టం లేదా ఏమి? అందుకే పక్కన వచ్చి వస్తున్నా. వెరీ గుడ్. ఏమి నీకు ఇష్టం లేదా ఏమి? రైట్ రైట్ రైట్, చాలా సంతోషం. వెరీ గుడ్. చెప్పండి ఆ దంపతులు దూరంగా చాలా సంతోషం. వెరీ గుడ్. నాదేనా? సరే, చాలా సంతోషం. రైట్. బిడ్డ తన వివాహం కొరకు ఈ స్థానానికి వచ్చారని చాలా సంతోషం ఒప్పుకుంటున్నాడు. సరే, ఒక సేవకుడిగా నీ అనుమతి నేను అడుగుతున్నాను. అమ్మాయి మరియమ్మ నీ ఎదుట ఉంది. అమ్మాయిని నీ జీవిత భాగస్వామిగా నీకు చేసుకోవడానికి అనగా నీ భార్యగా అంగీకరించడానికి నీకు హృదయపూర్వకంగా ఇష్టమేనా అని చెప్పాలి.
ఎవరి బలవంతం లేదు కదా? రైట్, వెరీ గుడ్. చెప్పగలరా సంతోషంగా? రైట్, తెలియజేశారు. బాగుంది, పెట్టుకున్నానా? ఏం పేరు తల్లి? మరియమ్మ. రైట్, మరియమ్మ, నాగరాజు ఎదుగుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు భర్తగా ఇవ్వబోతున్నాడు. తనని భర్తగా స్వీకరించడానికి నీకు హృదయపూర్వకంగా ఇష్టమేనా? ఏమా లేదు కదా? రైట్, ఇప్పుడు ఒప్పుకొని మీ ఇష్టాలు తెలియజేశారు. ఎప్పటికీ మీ ఇష్టానికి మీరు కట్టుబడి ఉండాలి. ఉంటారా? తలకాయ ఉండదు కాదు. రైట్, ఏమా నువ్వు కూడా. రైట్, మరియమ్మ అనే ఈ నూతన అద్భుతమైనటువంటి కన్యకను ఇది మొదలుకొని నీ జీవితంలో దేవుని పరిశుద్ధమైనటువంటి నిర్ణయం చొప్పున ఆమె నీ జీవితంలోకి భారీగా రాబోతుంది కనుక ఈ స్త్రీని నీ భారీగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందు ఈమెను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉంటావా? ఏముంటావు? భర్తవై ఉంటావు. ఎవరికి? మేరీకా? మరియమ్మకా? రైట్, మరియమ్మకి. ఎంతకాలం? జీవితాంతం. వెరీ గుడ్, చాలా సంతోషం. అనుపాన వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి వ్యాధి తక్కువ ఇవ్వబడంట వాళ్ళకి. అందుకని ఉంటాను అని చెప్పు. ఏముంటావు? ఎవరికి? ఎప్పటి వరకు? అదిగోనమ్మా చెప్పకూడదు. ఏమన్నా అన్యాయం పడుతుంది. రైట్, చాలా సంతోషం. రైట్ హ్యాండ్ రైట్. మరి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండడానికి నాగరాజు నీ భర్తలుగా చేసుకుని ఆయనకు లోబడి ఆయన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందు ఆరోగ్యమందు ఆయనను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతా ఆయనకే భార్యవై ముందువా? ఉంటాను. ఏమంటావు? మీరు అన్నట్లా ఏం చేద్దాం? గట్టి చెప్తున్నా. ఏమంటావు? ఉంటావా? అదిగో మీరు భోజనం సరిగ్గా పెట్టలా. చెప్తాను, ధైర్యంగా చెప్పు, నో ప్రాబ్లం. ఉంటాను. ఏమంటావు? భార్యనే అంటావు. ఎవరికి? అమ్మాయి మరియమ్మని నీ కోడలుగా నీ కుమారుడికి భార్యగా చేసుకోవడానికి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మనస్ఫూర్తిగా. ఎవరి బలవంతం లేదు కదా? రైట్. అయ్యా మీ పేరు? ఆదాం. మరి మీ పాప మరియమ్మని ఇంతకాలం దాన్ని పెంచి పోషించి పెద్ద చేసి చదివించారు, విద్యావంతులని నేర్పించారు. నూతన జీవితంలోనికి ఆ అబ్బాయిని మీరు అడుగు పెట్టడానికి అనుభవం తీసుకున్నారు. చాలా సంతోషం. అబ్బాయికి నాగరాజుకి ఇవ్వడానికి, తన ఇంటికి వారి కోడలుగా పంపించడానికి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అబ్బాయి నాగరాజు మీ అల్లుడిగా స్వీకరించడానికి మీకు ఇష్టమేనా? ఎవరి బలవంతం లేదు కదా? ఇప్పుడు ఇష్టపడేటువంటి వారు జీవిత కాలం ఇదే ఇష్టాన్ని కొనసాగించాలి. కొనసాగిస్తారా? రైట్, రైట్. కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్ళను. కానా ఊరిలో అక్కరలెరిగి
ఈ దంపతులను కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభు. రైట్, తన వైపు చూడు. నేను చెప్పినట్లుగా ప్రమాణం చేసి చెప్తావా చెప్పవా? మౌత్ దగ్గర పెట్టు. నాగరాజు అను నేను మరియమ్మ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘము ఎదుట, దేవుని సన్నిధిలో, పెద్దల ఎదుట, కాపరి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. బాబు, ఈ ప్రమాణానికి కట్టుబడి ఉంటావా? ఏముంటావు? ప్రమాణానికి కట్టుబడి ఉంటాను అని చెప్పాలి. ఎప్పటి వరకు? వెరీ గుడ్, చాలా సంతోషం. సంతోషంగా చెప్పు, ఓకేనా? రైట్. మరియమ్మ అను నేను, నాగరాజు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, గట్టిగా చెప్పు, నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘం ఎదుట, దేవుని సన్నిధిలో, పెద్దల ఎదుట, కాపరి సమక్షంలో ప్రమాణము చేయుచున్నాను. మరి నువ్వు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటావా? ఎప్పటి వరకు? రైట్, చెప్పబడి దేవుని నామమున పలుకుతారు. లెక్క చేసుకొనుచున్నాను. రైట్. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్రబంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ.
జరిగించినందుకై స్తోత్రం. దీవించండి, కనిపించండి, ఆత్మ సంబంధంగా భూ సంబంధంగా అన్ని విషయంలో ప్రేమగల తండ్రి మరొకసారి స్తుతిస్తున్నాను. ప్రేమించి నాగరాజుని మరియముని జత చేశారు. చేసినందుకు మీకు వందనాలు. వారి దాంపత్యం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి కాక. మీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును కాక. మా దినాహారమును దయచేయి. మా ఎడల ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించుము. మమ్మల్ని శోధనకి తేకాల్సింది తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన శక్తులను సదా తోడిని బలపరిచి తన మహిమ కొరకై వారిని ముందుకు నడిపించును గాక. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, స్త్రీనిగా చేసెను, పురుషునితో కలిపెను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఫలించి ధరలో వ్యాపించాలని, ఫలించి ధరలో వ్యాపించాలని. ఇలా జతపరచెను భార్య భర్తలు. సమయంలో విద్యారావు గారి కుమార్తె పాప మరియమ్మ చిరంజీవి, వయసు 19 సంవత్సరాలు. వీరు తండ్రి అయిన దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహాలను అంగీకరించి జతపరచబడ్డారు. తండ్రి యొక్క కుమార్తె పరిశుద్ధాత్మ యొక్క నామమున వారి ప్రభుత్వాన్ని అధికారం బట్టి వీరికి భార్యాభర్తలుగా దృఢపరుచున్న జాన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చేసిన వివాహం జరిగింది కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ.
కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని పరిశుద్ధ కన్యకలా సిద్ధపడి ఉండాలని